దేశవ్యాప్తంగా ఎన్నికల నగరం మోగింది. ఇక ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఓవర్ టు యు. చూసాం మొత్తానికి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చింది. మనం చూసాం మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇటు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతోపాటు ఇటు ఆంధ్రప్రదేశ్లోనే అదేవిధంగా అసెంబ్లీ అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ కూడా జరగబోతాయి. ఇవన్నీ కూడా ఏదైతే ఉందో మేలో జరగబోతుంది. మే 11న ఏపీ ఎన్నికలు, అదేవిధంగా అదే రోజు మే 11న తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు జరగబోతున్నారు. సో 2 రాష్ట్రాలకు ఒకే రోజు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రజలు చూస్తున్నారు. ఒకవైపు మోడీ హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడ ప్రచారం చేస్తున్న సమయంలోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. మరి ఇటు బీజేపీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణలో ఖచ్చితంగా 17 స్థానాలు గెలవాలి అని చెప్పేసి కూడా ప్రధాని మోడీ పదే పదే చెప్తున్నారు. ఆ స్థాయిలోనే ఈరోజు సంబంధించిన కేంద్ర పెద్దలు అమిత్ షా కావచ్చు, ప్రధానమంత్రి మోదీతో పాటు కేంద్ర మంత్రులంతా కూడా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఎలాగైనా సరే 17 స్థానాలు గెలవాలని. సో అట్ ద సేమ్ టైం ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ తెలంగాణలో అధికారం చేపట్టింది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు, ఈసారి ఖచ్చితంగా 12 నుంచి 15 స్థానాలు కైవసం, ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తారు. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ విషయానికి వస్తే మనం చూసాం 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి డీలా పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఓటమి పాలు చెందింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాము. దాదాపుగా ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ వీడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మరికొంతమంది బీజేపీ వైపు వెళ్తున్నారు. సో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కనీసం అభ్యర్థులు కూడా కరువయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఊహించలేదు, కేసీఆర్ కూడా కనీసం ఊహించలేదు ఇలాంటి పరిస్థితి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ కానీ. కనీసం పోటీ చేయండి అంటే కూడా చేసే నాయకులు దొరకట్లేదు. సో ఇది తెలంగాణ పరిస్థితులు. ఇక ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. మొత్తం 3 పార్టీలు టీడీపీ, అదేవిధంగా జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీలు ముగ్గురు ఉమ్మడిగా వెళ్ళబోతున్నారు. ఒక్క సైడ్ జగన్ ఒకవైపు ఉన్నారు, ఈ 3 పార్టీలు ఒకవైపు ఉన్నారు. ఖచ్చితంగా మేమే గెలుస్తాము అనే విధంగా ఇటు ఏదైతే ఈ 3 పార్టీలు ఉన్నాయో ఉమ్మడిగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వీళ్ళు చెప్తున్నారు. సింహం సింగిల్ గా వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. చూడాలి మరి ఎవరి వైపు ఉంటారని. ఒకవైపు వై నాట్ 175 అని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి ఏపీ ప్రజలు ఎటువైపు ఉంటారని కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది. ప్రజలు ఎలా ఉండబోతున్నారు, ఎవరికి తీర్పు ఇవ్వబోతున్నారో చూస్తారు. ఇక ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పుడే మనం చూస్తున్నాం తెలంగాణ ఏపీ విషయానికి వస్తే ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈసారి డబ్బు ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం కనపడుతుంది తెలంగాణలో. ఏపీ విషయంలో దీన్ని కట్టడి చేసేందుకు కూడా పూర్తిగా ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. సో మొత్తానికి మరి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా మనం తెలంగాణ విషయానికి తీసుకున్నాం. తెలంగాణకు సంబంధించి మా ప్రతినిధులు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాముల్ని అడిగి తెలుసుకుందాం మరి ఎలా ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ మా ప్రతినిధి మాధవి ఉన్నారు ఒకసారి, ఎందుకంటే బీజేపీకి సంబంధించిన బీట్ చూస్తున్నారు. బీజేపీ మరి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది ఏంటి అనేది కూడా వీళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం. ముందుగా రామ్, మీరు చెప్పండి ఏంటి మనం చూస్తున్నాము. ఇంతకుముందు నేను చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉంది, కానీ ఇప్పుడు డీలా పడ్డది ఓటమితో. సో కనీసం అభ్యర్థులు కూడా కరువయ్యారు. ఎట్ ద సేమ్ టైం ఇటు కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది ఈ ఎన్నికలు? రాజేష్, మనం కనుక చూసుకుంటే ఈరోజు తెలంగాణతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా కూడా 543 లోక్సభ స్థానాలకు ఎన్నికల నగారం మోగింది. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకి, తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఎన్నికల నగారం మోగింది. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే మాత్రం రాజకీయంగా చాలా ఆగమ్య గోచరంగా ఉంది. హఠాత్ పరిణామాలు కూడా ఈరోజు వేగంగా కదులుతూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలే టార్గెట్గా ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కలుపుతారు. ఆ దిశగా కూడా ఏఐసిసి అగ్రనేతలు కూడా రేవంత్ రెడ్డి మీద భారీ ఆశలు కూడా పెట్టుకున్నారు. 10 నుంచి 12 స్థానాలు ఎలాగైనా కూడా కైవసం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. ఆ దిశగా కసరత్తు కూడా మొదలుపెట్టింది. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలను కూడా కాంగ్రెస్ వైపు లాక్కునేందుకు, మాజీ ఎంపీలను కూడా కాంగ్రెస్ వైపు లాక్కునేందుకు చేస్తుంది. ప్రస్తుతం వాస్తవానికైతే కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ స్థానాలే ఉన్నాయి. నల్గొండ పార్లమెంటు, భువనగిరి పార్లమెంటు, మల్కాజ్గిరి పార్లమెంటు. ఈ 3 ఎంపీ స్థానాల్లో కూడా 3 కూడా ఎమ్మెల్యేలకు గెలిచి, మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. నల్గొండ పార్లమెంటు సభ్యుడు ఎమ్మెల్యేగా గెలిచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మంత్రి అయ్యాడు. ఈ 3 కూడా ఈరోజు సీఎం మంత్రుల స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో అధికారులు ఉన్నారు.
మిగతా మొత్తం కూడా 17 స్థానాలపై గురిపెట్టినప్పటికీ కూడా ఒక స్థానం ఎంఐఎంకు వదిలిపెట్టినా కూడా ఈరోజు 16 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి శ్రమ పడతా ఉంది. దాంతోపాటు ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలనే కొంతమందిని తమ వైపుకు లాక్కునేందుకు ప్రయత్నం చేసి ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ కాంగ్రెస్లో చేరారు. అదేవిధంగా వరంగల్ ఎంపీ పస్నూరు దయాకర్ కూడా కాంగ్రెస్లో చేరారు. మరికొంతమంది ముఖ్య నేతలు మాజీ ఎంపీ మహబూబ్నగర్ ఎంపీగా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఇంకా మరికొంతమంది నేతలపైన గురిపెట్టింది. హైదరాబాద్ నగర మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ ఈరోజు కాంగ్రెస్లో చేరారు. చెవ్వేల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఈరోజు కాంగ్రెస్లో చేరబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరబోతున్నారని చెప్పి ఈ విధంగా ప్రచారం జరుగుతూ ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పుకోదగ్గ అభ్యర్థి ఒకటి రామ్ ఒక విషయం చెప్పండి. అంటే ఇటు బీజేపీ కూడా పూర్తిగా తెలంగాణ పైన ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. నేను ఇంతకుముందు అన్నట్లు ప్రధానితో సహా ఇక్కడ ప్రచారం ఇక్కడికి వచ్చారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది. సో గతంలో కూడా ప్రధాని వచ్చారు, అమిత్ షా కూడా వచ్చారు. సో ఇక్కడ తెలంగాణ పైన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి చెప్తున్నారు 10 నుంచి 12 ఖచ్చితంగా మాకు వస్తాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ చెప్తుంది ఖచ్చితంగా 17 స్థానాలు మేము వస్తాయి. అంటే ఎవరికి ఎక్కువ ఇక్కడ స్కోప్ ఉంది? అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 3వసారి హ్యాట్రిక్ దిశగా నరేంద్ర మోడీ మళ్ళోసారి ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం అన్ని రాష్ట్రాల నాయకత్వాలు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ దిశగా అడుగులు వేసే పరిస్థితి కనబడతలేదు. కేవలం 50 లోక్సభ స్థానాల్లోపే ప్రజెంట్ లోక్సభలో వాళ్ళకు బలం ఉంది. వీళ్ళు అధికారంలోకి రావాలంటే ఇండియా కూటమి పేరుతో ఉన్న పక్షాలన్నీ కూడా ఏకమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 150 లోక్సభ స్థానాలు సొంతంగా గెలిచి మిగతా పక్షాలను కలుపుకుంటే మాత్రం దేశంలో అంతో ఇంతో ఆశలు పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మాత్రం ఇప్పుడున్న స్థానాలకు ఇంకో 30-40 స్థానాలు సంపాదించుకుంటే 370 నుంచి 400 స్థానాలకి ఖచ్చితంగా ఈరోజు నరేంద్ర మోడీ సాధిస్తారని చెప్తా ఉంది. ఉత్తర భారతదేశంలో బీజేపీకి మంచి అనూహ్యమైన పరిణామాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో ఇంకెక్కువ భారీగా వాళ్ళకు సాంప్రదాయ ఓటు పెరుగుతుందని చెప్పి భావిస్తుంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మాత్రమే పలు రాష్ట్రాలపై కర్ణాటక, ఇటు తెలంగాణ. ఒక విషయం చెప్పండి. సరే, తెలంగాణ విషయానికి వచ్చాం మనము. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ విషయానికి వెళ్దాం. చూస్తూ ఉన్నాము, ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా ఏపీ వైపు చూస్తున్నారు. ఈ 3 పార్టీలు ఒకటైపోయాయి, జగన్మోహన్ రెడ్డి ఒకటైపోయారు. ఎలా ఉండే అవకాశం కనబడుతుంది? ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తున్నారు వై నాట్ 175, ఖచ్చితంగా ప్రజలు మా వైపే ఉన్నారనేది అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ 3 పార్టీలు మన బీజేపీ చూసుకోవచ్చు, జనసేన చూసుకోవచ్చు, ఈ టీడీపీ వీళ్ళు చెప్తున్నారు ఇదంతా కూడా అరాచక పాలన జరిగింది, ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారనేది ఒక జరుగుతుంది. ఎట్లా ఉండే అవకాశం కనబడుతుంది ఏపీ రాజకీయాలు? అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఎత్తు అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే ఏపీ ఎన్నికలు చాలా విచిత్రకరమైన పరిస్థితుల్లో ఈరోజు జరగబోతా ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పటికే సిబిఐ కేసుల్లో ఉండి పెద్ద ఎత్తున పాదయాత్రలు అన్ని చేసినప్పుడు కూడా 2014లో జగన్మోహన్ రెడ్డి అధికారం రాలేదు. కానీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. కొన్ని రాజకీయ పరిణామాలు కూడా వాడివేడిగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఇటు చంద్రబాబు నాయుడు కూటమికి కానీ జగన్ కూటమికి మాత్రం చాలా కీలక ఎన్నికలు అని చెప్పి అనుకోవాలి. అది ఇద్దరి రాజకీయ భవిష్యత్తు ఈ ఎన్నికల పైన ఆధారపడి ఉందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వయసు ఉంది, సమయం ఉంది అనుకున్నప్పటికీ కూడా మరోవైపు చంద్రబాబు నాయుడు వయసు పైబడి ఇంకా చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. కానీ ఈరోజు మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ బీజేపీతో ఈరోజు పొత్తుకుపోతున్నాడు. కానీ అక్కడ ఏపీలో బీజేపీ పరిస్థితి పెద్దగా చెప్పుకోదగిన పరిస్థితి మనం ఊహించాల్సిన అవసరం లేదు. కానీ జనసేన ఓటర్లు గతంలో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోవడం, జనసేన పార్టీ ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీలో కూడా పరిణామాలు చూసాం. కానీ ఈరోజు జనసేనకి 2 సామాజిక వర్గాల మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. జనసేనకి కాపు సామాజిక వర్గం కూడా ఏమాత్రం కలిసి వస్తుంది? నిజంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి నిజంగా 100 స్థానాలు సాధించే దిశగా ఉన్నాయంటే మాత్రం అంత ఈజీగా చెప్పాల్సిన అవసరం లేదు. 2 పార్టీల మధ్య కూడా ఇటు జగన్ కూటమి, అటు జనసేన, ఇండియా చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమి 2 పార్టీల మీద కూడా పోరాటం ఉండే అవకాశం ఉంది. కానీ ఒకటి రామ్, ఒక విషయం చెప్పండి. ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏదైతే లిస్టు ప్రకటించారో ఆ లిస్టులో కూడా క్యాండిడేట్ వ్యూహాత్మకంగా ఇప్పుడు ముఖ్యంగా మనం పిఠాపురము పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. సో పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ పైన వంగ గీతను పోటీలోకి పెట్టారు.
ఎందుకంటే ఎందుకు అక్కడ మహిళను పెట్టారు అంటే ఖచ్చితంగా మహిళ నుంచి ఓడించాలి అక్కడ అంటే ఒక మహిళ చేతిలో ఓడిపోయారు అనే ఒక దాంతో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆయన సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక యువకుని భరతం పెట్టారు. దీని ఏ రకంగా చూడండి. ఇక మంగళగిరి విషయానికి వస్తే కూడా మంగళగిరిలో కూడా లోకేష్ పోటీ చేస్తున్నాడు. అక్కడ కూడా ఒక మహిళను పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే వంగ ఇప్పుడు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన వంగగీత పోటీ పెట్టడం అనేది, వంగగీత గతంలో ప్రజారాజ్యంలో చిరంజీవి పార్టీ స్థాపించినప్పుడు ఆ ప్రజారాజ్యం పార్టీ నుంచే ఆమె గెలిచింది. కానీ ఆ సంబంధాలు కూడా మొత్తం కూడా దెబ్బతీయాలి ఒక మహిళ చేతిలో ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఓడిపోయాడు, ఏ విధంగా ఓటమి జరిగింది, అవన్నీ పరిణామాలు చూసాం. కానీ ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ నిజంగా అంత ప్రచార సభలకి బహిరంగ సభలకు వస్తున్న క్రేజ్ జనరల్గానే సినిమా వాళ్ళకి ఓటర్ల రూపంలో రావని చెప్పి అది ఎప్పటి నుంచో నడుస్తున్న చరిత్ర. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబు నాయుడుకేమో కానీ పవన్ కళ్యాణ్కు రాజకీయ భవిష్యత్తు అనేది ఈ ఎన్నికలు చాలా ప్రశ్నార్థకం. కాబట్టి ఈసారి కనుక ఎమ్మెల్యేగా గెలవకుంటే ఆయన మొత్తం జనసేన ఎత్తేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ జనసేన ఎత్తేసుకోకుండా పవన్ కళ్యాణ్కి వచ్చే నష్టమో లాభమో కానీ చంద్రబాబు నాయుడుకి మాత్రం రాజకీయ జీవితం అనేది ఈ ఎన్నికలతో ముడిపడి ఉంటుంది. ఇదే లాస్ట్ అంటారేమో. సరే రాము, ఒక నిమిషం ఉండండి. ఒకసారి మనం బీజేపీ అంశానికి వెళ్దాం. బీజేపీ మనం చూస్తున్నాం. బీజేపీ సరే తెలంగాణ విషయం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కూడా చూసుకోవచ్చు. బీజేపీ ఈసారి ఎలాగైనా సరే నేను ఇంతకుముందు అన్నట్లు 17 స్థానాలు గెలవాలనేది ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తాం ఈవెన్ హైదరాబాద్ విషయంలో కూడా ఎంఐఎం పైన ఓవైసీ పైన మాధవీలతను పోటీలోకి దించారు. మనం అది కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి మాధవీలత కూడా అదే చెప్తుంది. ఖచ్చితంగా ఈసారి ఎంఐఎం గోడలు బద్దలు కొడతాం, ఖచ్చితంగా బీజేపీ అక్కడ బాగా వేస్తుంది, బీజేపీ అధికారంలో చేపట్టబోతుంది, అక్కడ ఎంపీ స్థానం గెలవబోతుందని చెప్పి మాధవీలత లాంటి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఆ ధీమా ఉందా? ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఎన్ని వచ్చే అవకాశాలు, ఎన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఏంటి? ఎందుకంటే వైపు ఫోకస్ చేసింది ఇక్కడ దాదాపు తెలిసి లాస్ట్ టైం ఎన్నికల్లోనే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ జరిగిన పరిణామాల్లో చూసిన తర్వాత కాంగ్రెస్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పుంజుకుంది, అధికారంలోకి వచ్చింది. కానీ ఖచ్చితంగా మేమే వస్తాము, ఆల్రెడీ మేమే అని చెప్పిన బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఎంపీ ఎలక్షన్లో మాత్రం అలా జరగకుండా చూసుకుంటున్నారు. టోటల్గా కేంద్ర మంత్రులు కావచ్చు, అమిత్ షా కావచ్చు, ప్రధాని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడే ఫోకస్ పెట్టారు. అదేవిధంగా అభ్యర్థులను కూడా చాలా వ్యూహాత్మకంగా బరిలో దింపారు, చాలా సీనియర్ నాయకులను కూడా బరిలో దింపారు. సో మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, బీజేపీ నేతలు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన మా ప్రతినిధి మాధవి ఉంది. మాధవిని అడిగి తెలుసుకుందాం. మాధవి, షెడ్యూల్ అయితే వచ్చింది మొత్తానికి. ఇక్కడ కూడా మేలో ఎన్నికలు జరగబోతున్నాయి, తెలంగాణ లోక్సభ ఎన్నికలు. ఎలా ముందుకెళ్ళబోతుంది బీజేపీ, ఏంటి అసలు బీజేపీ నాయకులు ఏమంటున్నారు? రాజేష్, ముందుగా చూసుకున్నట్లయితే అన్ని పార్టీల కన్నా ముందుగానే బీజేపీ ఒక అడుగు ముందుగానే ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్తో పోలిస్తే వీళ్ళు అభ్యర్థులను ప్రకటించడంలో అయితే ఏంటి, ఇప్పుడు నామినేషన్లో కూడా అంటే ఒక్కొక్కరిని అంటే ఫస్ట్ జాబితాలో 9 మందిని అభ్యర్థులను ప్రకటించింది, తర్వాత జాబితాలో 6 మందిని ప్రకటించింది. ఇప్పుడు 2 మాత్రం పెండింగ్ ఉన్నాయి. అంటే ఆరు రమేష్ వల్ల కొంచెం బీఆర్ఎస్ నుంచి ఆరు రమేష్ బీజేపీకి రావడము అనేది కొంచెం అటు ఇటుగా అవ్వడం వల్ల అతను రావడానికి ఎన్ని సన్నాహాలు చేసుకున్నా కానీ బీఆర్ఎస్ వారిని ఆపడం వల్ల కొంచెం ఈ 2 అంటే వరంగల్ అలాగే ఖమ్మం ఈ 2 స్థానాల్లో మాత్రం పెండింగ్ పెట్టింది. కానీ ఈ బడా నేతలంతా కూడా ఈ తెలంగాణకి రావడం అనేది అంటే మొత్తం మోడీ వైపు గాలి వీస్తున్నట్టుగానే తెలుస్తుంది. అంటే అన్నిటికన్నా ముందు ఇప్పటి వరకు కాంగ్రెస్ కూడా ప్రకటించలేదు. కాంగ్రెస్ ప్రకటించే కన్నా ముందు కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అడుగు ఎంతైతే వెనక్కి ఉందో బీజేపీ, ఇప్పుడు మాత్రం ఆ 2 పార్టీల కన్నా ముందు అడుగు వేయడంలో మాత్రం బీజేపీ ముందుగానే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ అన్ని వ్యూహాలతో పకడ్బందీగా వెళ్తుంది. వాళ్ళ విజయ సంకల్ప యాత్రలు అయితే ఏంటి అన్ని కూడా అంటే ఇప్పుడు అమిత్ షా రావడము, మోడీ రావడము, మరలా ఈ 2 రోజుల పర్యటన తర్వాత మరలా కూడా మండే రోజు సోమవారం రోజు 18వ తేదీ మోడీ మళ్ళీ తెలంగాణలోనే ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఏ విధంగా చూసుకున్నా కానీ మోడీ వైపు మాత్రం గాలి. ప్రతి ఒక్కరు నిన్న చూసుకున్న ఆ రోడ్ షోలో కూడా దాదాపుగా 1,00,000 మంది వరకు ఆయనకి ఘన స్వాగతం పలకడం అనేది చూస్తుంటే ఈటల రాజేందర్ అంటే అన్నిటికన్నా పెద్ద కాన్స్టిట్యున్సీ మన మల్కాజిగిరి, ఎక్కువ మంది ఓటర్లు ఉన్న ఆ కాన్స్టిట్యున్సీలో అతను రావడం అనేది కూడా అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడము. ఆయన కూడా ఇంతమందితో చిన్నపిల్లలు అయితే ఏంటి, పెద్దవాళ్ళు అయితే ఏంటి, వృద్ధుల దగ్గర నుంచి కూడా అక్కడ ఆ ఎండలో తన కోసం ఎదురు చూడడం అనేది కూడా తను ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తున్నట్లయితే వాళ్ళు అమిత్ షా కూడా మొన్న ఆ వాతావరణం అంతా చూసి కూడా దాదాపుగా 12 నుండి 15 సీట్లు ఖచ్చితంగా తెలంగాణలో వస్తాయి అనే ధీమా మాత్రం అమిత్ షా వ్యక్తం చేసి వెళ్ళడమే కాకుండా నిన్న మోడీ కూడా అదే అంటున్నారు, 15 సీట్లు ఖచ్చితంగా తెలంగాణ నుంచి వస్తాయి, తెలంగాణను ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలనేదే మోడీ యొక్క ముఖ్య ఉద్దేశం అని. ఎన్నిసార్లు తెలంగాణకి రావడం కూడా అదొక ముఖ్య ఉద్దేశంగా కూడా వారు ముందుకు వెళ్తున్నారు. కరెక్ట్, మీరు చెప్పినట్లు మాధవి, మన గతంలో పోల్చుకుంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో చాలా వరకు పుంజుకుంది. మీరు అన్నట్లు ఇంతకుముందు మనము మోడీ నిన్న రోడ్ షో చూసాం,
మొత్తం రోడ్లపై బ్రహ్మరథం పట్టారు, ఎక్కడ చూసిన పబ్లికే. అంటే ఒక నాట్ ఓన్లీ మల్కాజిగిరి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి బీజేపీ చాలా వరకు కూడా పికప్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలా, లేక బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఎక్కువ ఫోకస్ పెట్టడమా, లేక రామ మందిర ఇష్యూ ఏదైతే ఉందో ఈ అంశాలు ఇవన్నీ కూడా బీజేపీ కలిసి వచ్చాయా? దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది మనం చూసాం. సో ఇవన్నీ బీజేపీకి ఏమైనా కలిసి వచ్చిన అనుకోవచ్చా, కలిసి వచ్చింది అనుకోవచ్చా? మొదటగా మీరు అన్నట్టు రామ మందిరము అనేది మన హిందూ సాంప్రదాయంలో భారతదేశాన్ని ఫస్ట్ మొదటగా కట్టిపడేసింది రాముడి ప్రాణప్రతిష్ఠ. ఆ రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇక్కడ భారతీయులంతా కూడా తన వైపు అంటే మోడీ అంటే ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఆ కట్టడాన్ని మోడీ సాధించడం పట్ల కూడా ప్రతి ఒక్కరూ ఒక అంటే ఆశాభావంతో అంటే దేశం ముందు అడుగు వేయాలి అన్నా, దేశం అభివృద్ధి చెందాలి అన్నా మరలా మోడీ వస్తేనే ఈ అభివృద్ధి. అంటే ఇది కాశ్మీర్లో 370 అయితే ఏంటి, ఇంకా ఇక్కడ త్రిబుల్ తలాక్ అయితే ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి రిజర్వేషన్లు ఇప్పుడు 33% రిజర్వేషన్లు ఇవ్వడంలో కూడా మోడీ ముందడుగు వేయడంలో అంటే ఎప్పుడు ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలే ఉన్నాయి తప్పితే దాన్ని చేసి చూపించిన ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు లేదు. కేంద్రం నుంచి అనేక విధాలుగా ఇప్పుడు మనకి నేషనల్ హైవేస్ కూడా అన్నిటిని కూడా మొన్న చూసుకున్నాం మనం. ఆదిలాబాద్ సంగారెడ్డి పర్యటనలో కూడా దాదాపు 15,000 కోట్ల రూపాయలు కేవలం తెలంగాణ పైననే కేటాయించడము, ఆయన ప్రాజెక్ట్స్ తీసుకురావడం అనే దానిపైన కూడా ఒక ఇంతగా వాళ్ళు ఒక ముందడుగు వేయడానికి ఇది ఒక ప్రణాళిక అంటే వాళ్ళ ఎలక్షన్స్లో వాళ్ళు తెచ్చుకోవడానికి, మెజారిటీ పొందడానికి, ఎక్కువ సీట్లు రావడానికి కూడా అసెంబ్లీ ఎన్నికల ఓటమికి ఇది ఒక గుణపాఠంగా కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. రైట్ రైట్ రామ్, ఒక విషయం చెప్పండి, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అంటే వీళ్ళు పోటీ చేసే పరిస్థితి ఉందా? ఒకవేళ బీఆర్ఎస్కి ఎన్ని వచ్చే అవకాశం కనుక దాదాపుగా 17 స్థానాల్లో 15 స్థానాలకు అందరికీ ఏమైనా అభ్యర్థులను ప్రకటించారా? కేవలం ఒకరిద్దరు మాత్రమే ప్రకటించారా? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఒకవైపు కవిత ఇష్యూ నడుస్తుంది, ఏంటి అసలు ఏం జరగబోతుంది? అదే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ గత 9 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అధికారం ఉన్న సమయంలో కూడా రెండోసారి రాష్ట్రంలో 80 సీట్లతో అధికారంలోకి వచ్చినాక కూడా కేవలం 9 పార్లమెంటు స్థానాలు మాత్రమే రాష్ట్రంలో గెలుచుకుంది. అందులో స్వయాన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనయురాలు కవిత ఓడిపోయింది, అతని కుటుంబ సభ్యుడు చెందిన వినోద్ కుమార్ కరీంనగర్లో ఓడిపోవడం జరిగింది. ఈ రెండు పరిణామాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అసలు అప్పుడే ఓటమి అనేది స్టార్ట్ అయిందని చెప్పి కూడా చర్చ జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో, ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అన్ని జాగ్రత్తలు పడి అది ఓవర్కమ్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం 9 మంది కాదు రామ్, నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు పార్టీ బతకాలి, మళ్ళీ పార్టీకి పూర్వవైభవం రావాలంటే, సో క్యాడర్లో ఒక భరోసా నింపాలంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం నుంచి బరిలో దిగాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఆ భరోసా కల్పించాలంటే ఆ పరిస్థితి ఉందా? ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి కేటీఆర్ కావచ్చు, లేదంటే కేసీఆర్ కావచ్చు, ఇంకేమైనా బరిలోకి దించే అవకాశం కనబడుతుందా? అంటే ప్రస్తుతానికి మాత్రం కేసీఆర్ కుటుంబం నుంచి ఈరోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. మరోవైపు ఈరోజు కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంది, ఆమె 4 సంవత్సరాల సమయం ఉంది. ఇంకా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఆల్రెడీ చెరొక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ రోజు పార్టీని అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కూడా నడపాలంటే వాళ్ళు ఇద్దరు జోడెద్దులాగా పనిచేస్తూనే నడుపుతా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఒక్క నిమిషం మనకు ఒకసారి ఏపీకి వెళ్దాం. ఏపీలో మన ప్రతినిధి కోటేశ్వరరావు వచ్చారు. ఒకసారి కోటేశ్వరరావు లైవ్లో ఉన్నారు, ఒకసారి కోటేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం అసలు ఏపీలో పరిస్థితి ఏంటి. మరి వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు, ఒకవైపు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. కోటేశ్వరరావు, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేది, అదేవిధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 175 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటించారు. సో ఒకవైపు ఈ కూటమి కూడా దాదాపు అభ్యర్థులను ప్రకటించినట్లు కనబడుతుంది. ఏపీలో అసలు ఎలా ఉండే అవకాశం కనబడుతుంది ఏంటి ఒకసారి చెప్పండి. ఒక నిమిషం, కోటేశ్వరరావు మీరు మ్యూట్ లో ఉన్నారు. కోటేశ్వరరావు ఒకసారి అన్మ్యూట్ చేయరా? ఏపీలో ఎన్నికల సంగ్రామానికి అయితే అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడే ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఇక నుంచి కోడ్ అమల్లోకి రానుంది. ఇక నుంచి పార్టీలు ముఖ్యంగా ఇంతకు ముందే ఎన్నికల ప్రక్రియ అయితే స్టార్ట్ చేసుకున్నారు. అయితే ఈ రోజు మరి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా 175 మందికి అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ 25 పార్లమెంటు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన అయితే వైసీపీ అధికార పార్టీ ఇప్పుడే గత కొద్ది గంటల క్రితమే ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తాం. దాదాపు
175 మంది అభ్యర్థులు ప్రకటించినటువంటి వైఎస్ఆర్సీపీ ముందే కొంతమంది దాదాపు 70 మంది అభ్యర్థులు ముందుగానే ప్రకటించి ఎన్నికల క్షేత్రానికైతే ఎన్నికల రణరంగానికైతే గడప గడపకు తిరుగుతూ ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభించినటువంటి వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీల కంటే కొంత ముందుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం కానీ పొత్తుల అంశం కానీ తేలిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మరి పార్టీని ఎదుర్కొనేందుకు దాదాపుగా 3 పార్టీలు మరి టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కూటమిగా వస్తున్నాయి, పొత్తులతో వస్తున్నాయి. దాదాపుగా ఓట్లు షేరింగ్ ఖచ్చితంగా మరి చేసుకునేందుకు ఈ పార్టీలు అయితే పొత్తుల్లో వస్తున్న నేపథ్యంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా దాదాపుగా ఖరారయ్యని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీడీపీ ముఖ్యంగా ప్రధానమైన పార్టీ ఉమ్మడి పార్టీల్లో ప్రధానమైన పార్టీ టీడీపీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు దాదాపుగా రెండు దశల్లో. కోటేశ్వర ఒక విషయం చెప్పండి. మనం ఇప్పుడు ఇంతవరకు ఏదైతే అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రకటించారో, గతంలో ఇన్ఛార్జీలను ప్రకటించారో, సో వాళ్ళని అవసరం అనుకుంటే మారుస్తామని చెప్పారు. కానీ ఎవరిని కూడా మార్చినట్లున్నారు. సో ఆ రోజు ఎవరైతే ఇన్ఛార్జీలను ప్రకటించారో వాళ్ళే ఈరోజు అభ్యర్థులుగా ప్రకటించారా? సో దాంతోపాటు ఒక విషయం చెప్పండి. ఇక్కడ పిఠాపురం విషయానికి వస్తే, పిఠాపురం విషయంలోనే ముద్రగడ పోటీ చేస్తారు అని తెలిసింది ఎందుకు పవన్ కళ్యాణ్ పైన. సో ఇక్కడ ఎందుకు మళ్ళీ వంగగీతను పెట్టాల్సి వచ్చింది? దాంతోపాటు మంగళగిరి లోకేష్ విషయానికి మనం చూసాం. లోకేష్ విషయంలో కూడా ఒక మహిళను అక్కడ బరిలో దింపారు. ఈ 2 అంశాలు ఏ రకంగా చూడాలి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంశాలు ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా మనం ఈ రోజు ప్రకటించినటువంటి వైఎస్ఆర్సీపీ లిస్టు ఏదైతే ఉందో కొన్ని వినూత్నమైన ప్రక్రియకైతే కొన్ని విప్లవాత్మకమైన మార్పులకైతే శ్రీకారం చుట్టారని కూడా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. ముందుగా చూసుకుంటే ఏదైతే దాదాపు 12 జాబితాలు అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఈ రోజు ప్రకటించినటువంటి జాబితాతో పాటు మొత్తంగా చూసుకుంటే 14 జాబితాలు అనుకోవచ్చు. అయితే ఏదైతే దాదాపు 70 మంది సమన్వయకర్తలను ముందుగానే ప్రకటించినప్పటికీ కూడా ఆ సమన్వయకర్తలు ఇప్పటికే మార్పులు చేర్పులు అయితే పూర్తిగా చేసిన తర్వాతే ఇప్పుడు ఎవరైతే తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే సమన్వయకర్తలు ఉన్నారో దాదాపు 70 నుంచి 77 మంది ప్రకటించిన నేపథ్యంలో వారి పేర్లనే ఖచ్చితంగా తుది జాబితాలో కూడా చోటు దక్కించుకోవడం చాలా మరి అభ్యర్థులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే చాలా మార్పులు చేర్పులు ఉంటాయి తుది దశకు చేరినటువంటి ఇటువంటి జాబితాకు సంబంధించినటువంటి పరిశీలిస్తే. కోటేశ్వర ఒక విషయం చెప్పండి. ఈ ఎలక్షన్ కోడ్ లో మనం చూస్తే ఏపీకి తెలంగాణకు విషయానికి వస్తే ఏపీ తెలంగాణ విషయం వస్తే మే 13న ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో చాలా టైం ఇచ్చారనుకోవచ్చా? దాదాపు 2 నెలలు. మామూలుగా ఎట్లుంటుంది ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాగానే ఒక 1 month లో ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ ఇక్కడ 2 నెలల సమయం వస్తుంది. పార్టీలకు ఇది కొంచెం మంచి అవకాశం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. అంటే ఇప్పటికే దాదాపు ఏదైతే ఉందో ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించిన తర్వాత దాదాపు 58 రోజుల పాటు మరి ఈ ప్రక్రియ అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కోడ్ అయితే 90 రోజులు అమల్లో ఉంటుంది. ఏది తెలుగు మ్యూట్లో ఉన్నారు కోటేశ్వర, మీట్లో ఉన్నారు చూడండి. రైట్, ఓకే థ్యాంక్ యూ కోటేశ్వరరావు. ఎస్, థ్యాంక్ యూ. చూసాం కదా, మొత్తానికి దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో అయింది. ఇక మనం ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్ర విషయానికి వస్తే కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి మే అంటే దాదాపు 2 నెలల సమయం ఉంది ఈ రాజకీయ పార్టీలకు వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి. సో చూడాల్సి ఉంటుంది మరి ఎలా ఉండబోతుంది ఏంటి. మళ్ళీ తెలంగాణలో ముఖ్యంగా ఇంతకుముందు ప్రతినిధులు చెప్పినట్లు తెలంగాణ పైన 2 జాతీయ పార్టీలు అయితే పూర్తిగా ఫోకస్ పెట్టాయి తెలంగాణ వైపు అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ ఎన్నికలు ఆయనకు రెఫరెండం ఖచ్చితంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని 12 నుంచి 13 స్థానాలు నుంచి 14 కైవసం చేసుకుంటామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక ఒకవైపు ప్రధాని అయితే రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. నిన్నంతా కూడా మనం చూసాం. ఏదైతే సికింద్రాబాద్లోని మల్కాజ్గిరి రోడ్ షోలు నిర్వహించారు. రోడ్ షోకి ఏ రకంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు, మోడీ అని ఏ రకంగా నినాదాలు చేశారో కూడా మనం చూసాం. ఈ రోజు అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి ఇటు నగర్ కర్నూలులో కూడా సభ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా సభ కూడా పూర్తిగా పెద్ద ఎత్తున అక్కడ ప్రజలంతా కూడా అక్కడ చేరుకుని ఆ సభలో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా దేశం బాగుండాలా, ముఖ్యంగా తెలంగాణ నుంచి ప్రతి సమస్య నాకు దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా 17 స్థానాలు గెలిపించాలి మీరు. సో అనే విధంగా మోడీ మాట్లాడింది కూడా మనం చూద్దాం మరి ఎలా జరగబోతుంది, ఏంటి, ఏ వైపు ఉండబోతున్నారు, ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఏపీ విషయానికి వస్తే కూడా మొత్తానికి కూటమిగా ఆ 3 పార్టీలు ఉన్నాయి. ఏదైతే టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమిగా వాళ్ళు వెళ్తున్నారు. ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి చూద్దాం ఎలా ఏం జరగబోతుంది ఏంటి. మొత్తానికైతే ఈ 2 రాష్ట్రాల్లో ఒక పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఇది ఇవాళ ప్రోగ్రామ్.
మరోసారి తెరపైకి మందిర్ మసీదు వివాదం. భోత్సాల ఆవరణలో ఆలయం మసీదు. ఆలయ శిథిలాలతో మసీదు నిర్మించారా?